ఇచ్చాడు, తను రక్షించుకోవడానికి దేవుడు దాన్ని కూడా ఇచ్చాడు. సింహంటే ఏ దీన్నైతే తినాలనుకుంటుందో దాన్ని చెప్పలేదు, ఏది సింహం, ఎందుకంటే దానికి కూడా దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు. అలాగే మానవుడు భగవంతుడు ఇవ్వలేదా దేవుడు? అందుకే స్వామి వివేకం చెప్తారంటే ముందు మన ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు కనుక మనం ఆ ప్రయత్నం చేయాలి. చేయకుండా దేవుడు చూసుకుంటాడంటే అది మూఢనమ్మకం, నమ్మకం కాదు, విశ్వాసం. చేసినప్పుడు ఆ శక్తి బయట వస్తుంది, వ్యక్తీకృతం అవుతుంది. ప్రయత్నం చేయక రాదు, బయట రాదు, అక్కడే ఉండిపోతుంది లోపలే ఆ శక్తి. అందువల్ల చూడండి, ఎవరైతే ఎక్కువ ప్రయత్నం చేస్తారో వాళ్ళలో ఉన్న శక్తి ఎక్కువ వ్యక్తీకృతం అవుతుంది. ఎవరైతే చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకే. చూడండి, ఇక్కడ బదువేల్లో ఎంతో మంది చదువుతున్నాడు. ఒక సమయంలో ఇప్పుడు సరైన కాలేజ్ లేదు, అక్కడికి వెళ్ళి అక్కడ చదువుకోవడం చేశాను. నేను నాన్నగారు ఏం చేశారంటే, ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు, అవకాశం లేకుండా పాపం ఎక్కడో పెడుతూ ఉన్నారు, ఈ కాలేజ్ స్థాపించాను. చూడండి ఎంతమంది చదువుతున్నారు ఈరోజు, తెలుసు కదా. ఒక వ్యక్తికి ఇంతమందికి సాయం చేసే శక్తిని దేవుడు ఇచ్చాడు కదా. ఇంకొక వ్యక్తి అయితే తన కోసం ఎక్కడెక్కడో పరిగెత్తూ ఉంటాడు హెల్ప్ చేసుకోవడం. కొద్దిగా ఆలోచించి చూడండి, దేవుడు మానవుడికి ఇచ్చిన ప్రత్యేక శక్తి. జంతువులైతే మహా అయితే ఎంత జంతువులకి సాయం చేయగలరు? తన బిడ్డలకు మాత్రమే, అంతవరకు అది సాయం చేసేది. ఎక్కువ అంటే తన అర్జునుడు. స్వామి వివేకం చెప్తారు ఏంటంటే, ఈ విషయం పైన మీరు విశ్వాసం ఉంచుకోండి. ఒకవేళ నేను నాన్నగారు ఒకవేళ అనుకుంటే నేనేం చేస్తానండి, ఎక్కడ చేస్తానండి, సాధ్యమవుతుంది అని ఆలోచిస్తుంటే అయిపోయింది అది. అయితే ప్రారంభిద్దాం, ఏదైనా చేద్దాం, మన ప్రయత్నం చేద్దాం. చూడండి, అది విశ్వాసం. ఆ విశ్వాసం పైన ప్రయత్నం చేశారు కనుక ఈరోజు ఇంత పెద్ద సంస్థ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నిలబడింది. మీరందరూ ఇక్కడ చదువుకుంటున్నాం, మంచి శిక్షణ ఇవ్వగలుగుతున్నాం. అందువల్లనే స్వామి వివేకం చెప్తారంటే, ముందు నీ పైన నువ్వు విశ్వాసం ఉంచుకోవాలి. ఏమైనా సాధించగలిగే ఆ శక్తి మీలోనే ఉంది, శక్తి మొత్తం మీలోనే ఉంది. మీరు ఏమైనా సాధించగలరు. ఆల్ పవర్ ఈస్ విత్ యూ. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. బిలీవ్ ఇన్ దట్. డు నాట్ బిలీవ్ దట్ యు ఆర్ వీక్. శక్తి మొత్తం మీలోనే ఉంది, ఏమైనా సాధించగలరు. ఆ విషయం పైన విశ్వాసం ఉంచుకోండి. ఎప్పుడు బలహీనుడు నేనని అనుకోకండి అంటే స్వామి వివేక. బలహీనుడు కాదు ఎవరు కూడా, ప్రత్యేకంగా శక్తి ఉంది. ఈ విషయం పైన మనకి విశ్వాసం ఉన్నది. ఎందుకంటే ఈ దేవుడి పైనప్పుడు ఈ ప్రపంచంలో బతకడానికి, జీవించడానికి తగిన శక్తి అన్ని మొత్తం నింపి ఆయన ఒప్పించాలి. మన ప్రయత్నం వలన, మనము చేసే కృషి వలన మనం ఏం చేసేవాడిని వ్యక్తీకరించాలి, డెవలప్ చేసుకోవాలి. లేకపోతే కాలేజీకి ఎందుకు వస్తారు మీరు, స్కూల్కి ఎందుకు పోతారు మీరు? అలా అక్కడ వెళ్ళినప్పుడే మీరు లోపల ఉన్న ఇది మెల్లగా వ్యక్తీకృతం అవుతుంది. ఈ ప్రయత్నం చేయాలంట స్వామి వివేక. తరువాత ఈ ప్రయత్నంలో ఆటంకాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, స్వాభావికం. ఎందుకంటే ఇది ఒక వ్యాయామశాల అంట స్వామి వివేకానంద. దిస్ వరల్డ్ ఈస్ we have come here to make ourselves strong. The more and more you struggle, the power in you comes out. ఈ మొత్తం ప్రపంచం ఒక వ్యాయామశాల. ఈ రోజుల్లో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే, ఈ ప్రపంచం ఒక 5 స్టార్ హోటల్ అనుకుంటా కదా. నా మనసులో అదే ఒక పిక్చర్ ఉంది. ఏంటి? ఎక్కువ కృషి చేయకుండా, ఏం పని చేయకుండా, డబ్బులు వస్తూ ఉండాలి, తర్వాత మనము అన్ని రకాల సౌకర్యాలు దాన్ని అనుభవిస్తూ ఉండాలి, హాయిగా పడుకొని ఉండాలి. ఈ యొక్క భావన ఈ ప్రపంచం గురించి ప్రతి ఒక్కరి మనసులోనూ ఉంటుంది. అది ఎందుకో తెలియదు, ఎవరు మనకి ఈ యొక్క స్వభావాన్ని తెలియదు. అందువలన ఏం చేస్తాము? ఎక్కువ పని చేయాలి, తక్కువ పని చేయాలి, ఎక్కువ డబ్బులు రావాలి. ఒకప్పుడు మన దేశంలో ఒక ఇది ఉండేది, వర్క్ మోర్ టాక్ లెస్ అని. వర్క్ మోర్ టాక్ లెస్. మన వాడిని ఆ పని చేయడానికి, ఆ తర్వాత అది ఏమైందంటే మెల్లమెల్లగా వర్క్ లెస్ టాక్ మోర్, అది అలవాటు అయిపోయి